అందరికీ నమస్తే అండి. అంగన్వాడీ కార్యకర్తలు గత వారం రోజుల నుంచి ప్రధాన పత్రికల్లో మన రాష్ట్రంలో మెయిన్ న్యూస్ ఇదే. అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు అని. వీళ్ళ డిమాండ్ ఏంటంటే శాలరీస్ పెంచమని, కనీసం 25,000 జీతాలు ఇవ్వాలనేది వీళ్ళ డిమాండ్. అసలు అంగన్వాడీ వర్కర్లకి ప్రజెంట్ ఎంత జీతాలు ఇస్తున్నారు, గతంలో వాళ్ళకి ఎంత జీతాలు ఇచ్చేవారు, ఏ ఏ సందర్భాల్లో వాళ్ళకు జీతాలు పెంచారు, ఇప్పుడు జీతం పెంచాల్సిన అవసరం ఉందా లేదా, ప్రభుత్వం వాళ్ళని నిజంగానే మోసం చేసిందా లేదా, ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన రాష్ట్రంలో సుమారుగా 56,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా కొన్ని చోట్లకు టీచర్స్ లేరు, అంగన్వాడీ టీచర్స్ లేరు. ఓవరాల్గా 54,000కు పైగా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్ పనిచేస్తున్నారు. అలాగే 51,500 మంది అంగన్వాడీ హెల్పర్స్ అంటే ఆయాలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ జీతం అంగన్వాడీ టీచర్లకు 11,500 జీతం, అలాగే అంగన్వాడీల్లో ఆయాలకు 7,000 జీతం. అంగన్వాడీ టీచర్లకేమో 11,500, ఆయాలకేమో 7,000 జీతం. సో వీళ్ళ డిమాండ్ ఏంటి? అంగన్వాడీ టీచర్లకేమో 25,000, 26,000 జీతం చేయాలని, అంగన్వాడీ ఆయాలకేమో 18,000 జీతం చేయాలని, 15,000కు పైగా చేయాలని వీళ్ళ డిమాండ్. అసలు వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో గ్రామాల్లో ఏం చేస్తారు అందరికీ తెలుసు. ప్రతి ఊర్లో కూడా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. 3 సంవత్సరాల నుంచి పిల్లల్ని పంపిస్తూనే ఉంటాం అక్కడ. 3 నుంచి 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వచ్చి అంటే మెయిన్ స్కూల్స్లో వేసే వరకు ప్రీ స్కూల్స్లో చాలామంది గ్రామాల్లో ఉప్మా బడి అంటారనమాట అంగన్వాడీ స్కూల్ని. సో వాళ్ళకి పిల్లలకు పోషకాహారం పెట్టడం, గుడ్డు పెట్టడం, వాళ్ళకి అక్షరాలు నేర్పించడం, మంచి బుద్ధులు నేర్పించడం, అదొక ప్రీ స్కూల్ లాగా ఉంటుంది. కొన్ని అర్బన్ ఏరియాస్లో బెంగళూరు, చెన్నై, అటువంటి హైదరాబాద్ లాంటి చోట్లలో ప్రీ స్కూల్స్ ప్రైవేట్గా రన్ చేస్తారు. గ్రామాల్లో ప్రీ స్కూల్స్ ప్రైవేట్గా ఉండవు కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలే పిల్లల యొక్క ఆరోగ్యం మీద, విద్య మీద అన్ని రకాల శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఒక మహిళ వివాహిత ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు, అంటే ఒక మహిళ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది వీళ్ళే. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, మంత్లీ రేషన్ ఇవ్వడం కానీ అదంతా కూడా చేస్తుంటారు. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బిడ్డ యొక్క పోషకాహారం అందుతుందా లేదా, వాళ్ళకి సంబంధించి మంత్లీ రేషన్ ఇవ్వడం, 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంగన్వాడీ బడిలో జాయిన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో. అలాగే కిషోర బాలికలకు పోషకాహారం అందించడం కావచ్చు, అలాగే అంటే మహిళల సమస్యలకు సంబంధించి ఎక్కువగా యాక్టివిటీస్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో దాదాపుగా 25 సంవత్సరాల కిందట ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. మన దేశం మొత్తం మీద అంగన్వాడీ వ్యవస్థ ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశం మొత్తం మీద ఉంది ఇది. దాదాపుగా దేశం మొత్తం మీద 16 లక్షల అంగన్వాడీ, 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 13,25,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు మన దేశం మొత్తం మీద. 12 లక్షల మంది సుమారుగా అంగన్వాడీ ఆయాలు ఉన్నారు. సరే, ఇప్పుడు మన రాష్ట్రానికి వద్దాం. అసలు మన రాష్ట్రంలో వీళ్ళ ఏం పని చేస్తున్నారని చెప్పుకున్నాం. ఒకప్పుడు, ఇప్పుడైతే అంతగా ప్రెజర్ లేదు కానీ, వాలంటీర్లు వచ్చిన తర్వాత వీళ్ళ మీద పెద్దగా ప్రెజర్ లేదు కానీ, ఒకప్పుడు వీళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ ఉండేది. గ్రామ స్థాయిలో ఓట్లు పరిశీలించాలన్నా, ఎవరైనా ఒక అధికారి గ్రామ స్థాయి ఇన్స్పెక్షన్కి వస్తారన్నా మొత్తం వీళ్ళే చేసేవాళ్ళు. శానిటేషన్ వీళ్ళే చూసేవాళ్ళు. మొత్తం అన్ని వీళ్ళు చేయని పని అంటూ లేదు. ఓట్లు వెరిఫికేషన్ దగ్గర నుంచి ఎవరు ఏ చాకరీ అడిగినా సరే వీళ్ళనే ముందు అడుగుతారు రికార్డ్స్. వీళ్ళ మీద ఒక సూపర్వైజర్ ఉంటారు, సూపర్వైజర్ మీద సిడిపిఓ ఉంటారు, సిడిపిఓ మీద పీడీలు ఉంటారు. ఇలా ఇంతమంది అబ్జర్వేషన్ ఉంటుంది. సో వీళ్ళకి మంత్లీ రేషన్ అదంతా కూడా వదిలేద్దాం. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడు ఎలా శాలరీస్ పెంచారు, ఇప్పుడు పెంచాలా వద్దా, ఆ పాయింట్కి వస్తే 2014 రాష్ట్ర విభజన జరిగే సమయానికి మన రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల జీతం 4,200. రాష్ట్ర విభజన జరిగే సమయానికి మన రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల జీతం 4,200, అంగన్వాడీ ఆయాల జీతం 2,200, 2014 నాటికి. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత 2015లో జీతాలు పెంచారు అంగన్వాడీలకు. అంగన్వాడీ కార్యకర్తలకేమో 4,200 నుంచి 7,000 చేశారు. అంగన్వాడీ ఆయాలకేమో 2,200 నుంచి 4,500 చేశారు. అంటే ఆయాలకు కార్యకర్తలకు ఇద్దరికి ఒకసారి జీతాలు పెంచారు 2015లో.
ఆ తర్వాత మళ్ళీ 2018 జూన్లో కూడా మళ్ళీ జీతాలు పెంచారు. 2018 జూన్లో అంగన్వాడీ కార్యకర్తలకు 7,000 ఉన్న జీతాన్ని 10,500 చేశారు. జాగ్రత్తగా వినండి, 7,000 ఉన్న జీతాన్ని 10,500 చేశారు. అంగన్వాడీ ఆయాలకేమో 4,500 ఉన్న జీతాన్ని 6,000 చేశారు. అంటే ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర విభజన అంటే చంద్రబాబు గారు సీఎం అయ్యే సమయానికి అంగన్వాడీ కార్యకర్తల జీతం 4,200. చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి అంగన్వాడీ కార్యకర్తల జీతం 10,500. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? ఎంత పెరిగింది? 4,200 ఉన్న జీతాన్ని ఆ 5 ఏళ్లలో చంద్రబాబు గారు 10,500కి తీసుకొచ్చారు. అంగన్వాడీ ఆయాలకు 2,200 ఉన్న జీతాన్ని ఆ 5 ఏళ్లలో 6,000కి తీసుకొచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన హామీ ఇచ్చారు, తెలంగాణ కంటే నేను మీకు ఎక్కువ జీతాలు ఇస్తాను అని. యాక్చువల్లీ ఎన్నికలకు 9 నెలల ముందే చంద్రబాబు గారు జీతాలు పెంచారు. అయినా సరే అంగన్వాడీ కార్యకర్తలకు సరిపోలేదు, మాకు ఈ జీతాలు చాలవు, మాకు ఎక్కువ కావాలన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, నేను మీకు జీతాలు పెంచుతాను అని. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 3 వారాల్లోనే, అంటే 2019 జూన్ నెలలోనే ఒక జీవో నెంబర్ 18 ఇచ్చి అంగన్వాడీ కార్యకర్తలకేమో 11,500 జీతం చేశారు, అంగన్వాడీ ఆయాలకేమో 7,000 జీతం చేశారు. అంటే 1,000 రూపాయలు పెంచారు. 10,500 ఉన్నది 11,500 చేశారు, 6,000 ఉన్నది 7,000 చేశారు. ఇప్పటికీ అదే ఉంది, మళ్ళీ పెంచాల. సో ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. 2014 నుంచి 19 మధ్యలో 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు 2 సార్లు జీతాలు పెంచి వాళ్ళ జీతం రెండింతలు అయ్యేలా చేశారు. 4,200 ఉన్నది 10,500 చేశారు కదా, 2,200 ఉన్నది 6,000 చేశారు కదా. సో 2019 నుంచి 2023 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 10,500ది 11,500 చేశారు, 6,000ది 7,000 మాత్రమే చేశారు, 1,000 పెంచారు. అక్కడ చంద్రబాబు గారు 6,000 పెంచితే ఈయన 1,000 మాత్రమే పెంచాడు. సో ఎవరిది ఎక్కువ పెంచినట్టు? ఎవరు పర్సెంటేజ్ ఎక్కువ పెంచినట్టు? ఎవరు అంగన్వాడీ కార్యకర్తల శ్రమకు తగిన ఫలితాన్ని ఇచ్చినట్టు? ఎవరు విలువనిస్తున్నట్టు? సో అదే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తల ఆవేదన. తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు 13,650 రూపాయల జీతం ఇస్తున్నారు. దేశంలో ఎక్కువ, బహుశా దేశం మొత్తం మీద తెలంగాణలోనే ఎక్కువ. 13,650 రూపాయలు అంగన్వాడీ కార్యకర్తలకు జీతం, 7,800 రూపాయలు అంగన్వాడీ ఆయాలకు జీతం. హర్యానాలో కూడా అంగన్వాడీ కార్యకర్తలకు దాదాపుగా 12,661 రూపాయలు జీతం ఇస్తున్నారు. 12,661 రూపాయలు ఇస్తున్నారు. అంటే దేశంలో ఎక్కడా కూడా అంగన్వాడీ కార్యకర్తలకు 15,000కు మించిన జీతాలు లేవు. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలు మాకు జీతాలు పెంచండి మహాప్రభు అని రోడ్డెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గత ఏడాది 2022 జూన్లో ఢిల్లీలో పెద్ద ధర్నా జరిగింది. మీకు పక్కన ఫోటో పెడతాను చూడండి. పెద్ద పెద్ద ధర్నాలు జరిగాయి ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, కర్ణాటకలో, తమిళనాడులో, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎప్పటికప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు ఎక్కుతారు. వాళ్ళకి ప్రభుత్వాలు ఎంత కొంత పెంచుతూ ఉంటాయి. యాక్చువల్లీ అంగన్వాడీలు అనేవి, ఈ ఐసిడిఎస్ అనేది రన్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచే వాళ్ళకి నిధులు వస్తాయి. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఇటు రకరకాలుగా డైవర్ట్ చేసుకుని దీనిలో కొంత వాడుతుంటాయి. సో మన రాష్ట్ర ప్రభుత్వం పెంచే వెసులుబాటు అయితే ఉంది. ఆ 11,500 నుంచి 15,000 చేయొచ్చు, 13,000 చేయొచ్చు, 18,000 చేయొచ్చు, వెసులుబాటు ఉంది. అయితే వాళ్ళ డిమాండ్ ఏముంది? 25,000 ఉండొచ్చు, డిమాండ్ 30,000 అయినా ఉండొచ్చు. అట్లీస్ట్ వాళ్ళని పిలిచి మీరు 25,000 అడుగుతున్నారమ్మా, అంత ఇవ్వలేము, ఇప్పుడు 11,500 ఉంది, ఒక 15,000 చేస్తాము అని చెప్పినా చెప్పొచ్చు. అంగన్వాడీ ఆయాలకు 7,000 ఉంది, మీరు 15,000 అడుగుతున్నారు, 15 ఇవ్వలేము, 10,000 చేస్తాము, లేదా 11,000 చేస్తాము, లేదా 12,000 చేస్తామని చెప్పొచ్చు. సో అది అంటే మనం ఎడాపెడా హామీలు ఇచ్చేసాం, కానీ ఇప్పుడు దాన్ని అమలు చేసేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు ఒక్కసారే పెంచుతానని హామీ ఇచ్చారు, కానీ 2 సార్లు పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు మనతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువ ఉంది. సో అదే వీళ్ళు అడుగుతున్నది. సో అంగన్వాడీల డిమాండ్లో అయితే న్యాయం ఉంది, వాళ్ళకి పెంచాల్సిన అవసరం ఉంది, వాళ్ళ చాకరీకి వాళ్ళ పనికి తగ్గట్టు గౌరవ వేతనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది చూద్దాం.